ప్రైజ్ లార్డ్ టు ఆల్. పేతురు గారి జీవిత చరిత్రను తెలుసుకుందాము. పేతురు అసలు పేరు సీమోను. ఇతను యోనా కుమారుడు. గలిలయలోని బెత్సైదా గ్రామంలో జన్మించాడు, కానీ కపెర్నహూములో నివసించేవాడు. ఇతను వృత్తిరీత్యా ఒక జాలరి. తన సహోదరుడైన ఆంద్రేయతో కలిసి చేపలు పట్టేటోడు. పేతురు వివాహితుడు. యేసుక్రీస్తు పేతురు యొక్క అత్తగారికి జ్వరం వచ్చినా స్వస్థపరిచినట్లు బైబిల్లో ఉంది. మత్తయి 8:14. మొదట ఆంద్రేయ తన సహోదరుడైన సీమోనును యేసు వద్దకు తీసుకొచ్చాడు. అప్పుడే యేసు అతనికి కెఫా, అరమిక్ భాషలో లేదా పేతురు, గ్రీకు భాషలో పెట్రోస్ అని పేరు పెట్టడం జరిగింది. దీనికి అర్థము బండ. గలిలయ సముద్ర తీరాన పేతురు తన వలలను శుభ్రం చేస్తుండగా యేసు అతన్ని పిలిచి, నన్ను వెంబడించుడి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతును అని చెప్పును. అప్పుడు పేతురు తన వలలను విడిచిపెట్టి యేసును వెంబడించెను. తుఫాను సమయంలో సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్న యేసును చూసి పేతురు కూడా నీటిపై నడిచెను. మత్తయి 14:28-31 నీవు క్రీస్తువు, సజీవుడవు, దేవుని కుమారుడవు అని పేతురు ప్రకటించినప్పుడు యేసు అతన్ని అభినందించి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు. యేసు రూపాంతరము చెందినప్పుడు పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే ఆయనతో వెంబడించారు. యేసు అరెస్ట్ అయిన రాత్రి ఆయన చెప్పినట్టుగానే పేతురు 3 సార్లు ఆయనను ఎరగరు అని అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత పశ్చాత్తాపంతో ఏడ్చాడు. యేసు పునరుద్ధానమైన తర్వాత తిబేరియా సముద్ర తీరమున పేతురును 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగెను. అప్పుడు తన గొర్రెలను కాయుమని సంఘ బాధ్యతలు అప్పగించాడు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురు ధైర్యంగా సువార్త ప్రకటించాడు. అతని మొదటి ప్రసంగం ద్వారా సుమారు 3,000 మంది మారుమనసు పొందారు. పేతురు నీడ పడగానే రోగులు స్వస్థత పొందారు. ఇతను కుంటివారిని స్వస్థపరచడం, చనిపోయిన తబితను బ్రతికించడం వంటి అనేక అద్భుతాలు చేశాడు. బైబిల్లో పేతురు రాసిన 1 పేతురు, 2 పేతురు అనే 2 పత్రికలున్నాయి. వెలుపల ఉన్న చర్చి సంప్రదాయాల ప్రకారం రోమ్ చక్రవర్తి నీరో కాలంలో పేతురు హతసాక్షిగా మరణించాడు. తాను తన ప్రభు అయిన యేసు వలె సిలువ వేయబడడానికి యోగ్యుడు కాదని భావించి తలకిందలుగా సిలువ వేయబడునని కోరాడని చరిత్ర చెప్తుంది. అంటే మనము అపోస్తులలో 12 మంది ఉన్నారు కదా, 12 మంది హిస్టరీ చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చనిపోయి ఉన్నారు. అంటే అందులో అంత గొప్ప యోగ్యత కలిగిన పేతురు గారు కూడా తన సువార్తను, దేవుని సువార్తను అలా ప్రకటించడం స్టార్ట్ చేశారు. దేవుని కొరకు ఎంతో ఘనం తెగించి ఎంతో మంది పోరాడారు. ఈ రోజుల్లో మనము ఒక మాట చెప్పాలన్నా కూడా చాలా భయపడతాము చావుకి. తన నిమిత్తం తన ప్రాణాన్ని దక్కించుకున్నవాడు పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దక్కించుకొనును అని వాక్యం సెలవిస్తుంది మనకి. ఆ వాక్యాన్ని అనుసారంగా మన జీవితం అనేది శరీరాన్ని చంపువానికి భయపడక ఆత్మను, దేహమును చంపువానికి, నశింపజేయవానికి భయపడుడి అని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం మనందరి హృదయంలో, ప్రతి ఒక్క క్రైస్తవుని హృదయంలో నాటబడేలాగున్న సహాయం చేయమని, షేర్ చేయండి, మీకు నచ్చితే సపోర్ట్ చేయమని అడుగుచున్నాను. థ్యాంక్ యూ.